ఈరోజు మన వీడియోలో సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. మీకు కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక #EV కొరాడును ఉపయోగించి మీకున్న ప్రశ్నలు కామెంట్ రూపంలో తెలపండి. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఎంవిఎస్ ఆటో తెలుగు. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఐఆమ్ నూబ్ అని ఉంది. నా దగ్గర రివాల్ట్ RV400 ఉంది. 5 సంవత్సరాలు బ్యాటరీ మోటార్ వారంటీ ఇచ్చారు. 1,00,000 కిలోమీటర్లు అన్నారు. నేను కొన్ని సంవత్సరం 5 నెలలు అవుతుంది. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత బ్యాటరీ మోటార్ పోతే నా పరిస్థితి ఏంటి? ఎందుకంటే బ్యాటరీకి 75,000 రూపాయలు ఖర్చు అవుతుంది, మోటార్కి 35,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో 1,10,000 రూపాయలు బండికి అవుతే కనుక నేను ఏం చేయాలి? ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు 5-6 సంవత్సరాల తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు లిథియం బ్యాటరీ ధరలు కానీ మోటార్ రేట్లు రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. రేట్లు పెరగచ్చు లేదా తగ్గచ్చు. పెరిగినా మీకే లాభం, తగ్గినా మీకే లాభం. అది ఎలాగో మీకు చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి రివాల్ట్ RV400 రేటు 3 లక్షలు అయింది అనుకుందాం 6 సంవత్సరాల తర్వాత. మీరు కొన్నది ఎంతకి? 1,50,000కి. సో 1,50,000 కాస్త 3 లక్షలు అయింది అనుకోండి. ఒకవేళ మీరు పెట్టుబడి 1,10,000 రూపాయలు పెట్టినా పర్లేదు కదా. రెండోది, ఒకవేళ రేట్లు తగ్గినాయి అనుకుందాం, బ్యాటరీ రేట్లు తగ్గిపోయినాయి, బ్యాటరీ మోటార్ రేట్లు తగ్గినాయి, మీరు అనుకున్నట్టుగా 1,10,000కి కాదు, ఒక 60-70,000కి వచ్చేసింది. అలా అనుకున్న మీరు సేవింగ్సే కదా. సో మీరు లాంగ్ టర్మ్లో 5-6 సంవత్సరాల గురించి ముందుగానే తల పట్టేసుకోకండి. వెయిట్ చేయండి. మార్కెట్ 5-6 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది ఎవరో ఊహించలేరు. తగ్గచ్చు, పెరగచ్చు. తర్వాత ప్రశ్న రాజశేఖర్ గారు అడిగారు. నేను స్విగ్గీ డెలివరీ బాయ్ని, రోజుకి 150 నుండి 200 కిలోమీటర్లు తిరుగుతాను. ట్రాఫిక్లో S1 Pro Gen 2 తీసుకుందామని ఆలోచన నాకు సెట్ అవుతుందా? ఫస్ట్, నేను ఓలా S1 Pro Gen 2 అనేది ఇంకా టెస్ట్ రైడ్ చేయలేదండి. ఒకవేళ టెస్ట్ రైడ్ చేస్తే దాని బిల్డ్ క్వాలిటీ, పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పగలుగుతాను. బట్ రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ వాళ్ళు చెప్పింది అయితే రియల్ రేంజ్ దాదాపుగా 170 కిలోమీటర్ రియల్ రేంజ్ అని చెప్తున్నారు. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అనుకున్నట్టు 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కానీ ప్రాక్టికల్గా ఏమన్నా బండిలో ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నేను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత చెప్పగలుగుతాను. సో మీరు అనుకుంటున్న 150 కిలోమీటర్ల క్రైటీరియా అనేది ఈ బండి అనేది సాటిస్ఫై చేస్తుంది. తర్వాత ప్రశ్న కుమార్ గారు అడిగారు. హీరో వీదా V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్లో 2 బ్యాటరీలు ఉన్నాయి కదా, ఒక బ్యాటరీని యూజ్ చేయొచ్చా? తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరే బ్యాటరీ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే నేను రోజుకి 30 నుండి 40 కిలోమీటర్లు తిరుగుతాను అని చెప్పి అన్నారు. ఫస్ట్, మీరు 2 బ్యాటరీలు ఉన్నాయి కాబట్టి ఒకదాన్ని పక్కన పెట్టుకుని ఒకటే వాడుకున్నారు అనుకోండి, దానివల్ల మీకే నష్టం. ఎందుకంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వాడిన తర్వాత కంపెనీ వాళ్ళు వారంటీ ఏదైతే ఇస్తారో అది మీకు 2 బ్యాటరీలు ఉన్నా కూడా 3 సంవత్సరాలే వస్తుంది వారంటీ. సో మీరు ఒక బ్యాటరీ ప్యాక్నే వాడుకున్నారు అనుకోండి, 3 సంవత్సరాల తర్వాత వాడిన బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బట్ వారంటీ అయిపోద్ది. అదొక ఇష్యూ. రెండోది, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ మీరు వాడకపోయినా మీకు ఎంతో కొంత ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంది 3 సంవత్సరాల పాటు. సో మీకున్న బ్యాటరీని 2 బ్యాటరీ ప్యాక్స్ని యూజ్ చేసుకోండి. ఒక బ్యాటరీ ప్యాక్ దాదాపు ఒక 20% ఇంకా ఉందనగా సెకండ్ బ్యాటరీ ప్యాక్ షిఫ్ట్ అయిపోండి. అలాగా 20% ఉండగానే ఛార్జింగ్ చేసుకోండి. ఇలా వాడుకుంటే మీకు మంచి లైఫ్ టైం అనేది వస్తుంది. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు, XYZ అని ఉంది. నేను తాజాగా బీగా స్కూటర్ కొన్నప్పుడు 100% బ్యాటరీ చూపించినప్పుడు డిస్టెన్స్ టు ఎంటీ అనేది 118 కిలోమీటర్లు చూపిస్తుంది. బట్ ఇప్పుడు డిస్టెన్స్ టు ఎంటీ అనేది 112 కిలోమీటర్లకి తగ్గిపోయింది. నెల రోజులు వాడాను. దీనికి కారణం ఏంటని ఈయన అడిగారు. మీకు ఇది ఏదైతే ఉందో మ్యాక్సిమం ఇది సాఫ్ట్వేర్ గ్లిచ్ అయ్యి ఉంటుందండి. నెల రోజులు అయింది కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే మీ కాంటాక్ట్ నెంబర్ అనేది మన వాట్సాప్ నెంబర్ కింద ఉంది. మీకు ఏదైతే ఉందో మీ డీటెయిల్స్ అనేది మీరు ఎక్కడ కొన్నారనేది మాకు ఒకసారి వాట్సాప్ చేయండి. మేము రెస్పెక్టివ్ డీలర్కి అయితే ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. మ్యాక్సిమం సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మీ సమస్యకి రిజల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న మహేష్ గారు అడిగారు. నేను మీ ఛానల్ని చాలా రోజులుగా సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నాను. నాకు డైలీ 90 కిలోమీటర్ తిరుగుతాను. నాకు ఒక మంచి ఈవీ స్కూటర్ చెప్పండి. నేను ఓలా S1 Pro లేదా సింపుల్ వన్, ఈ రెండిట్లో ఏది తీసుకోమంటారు? అలానే సింపుల్ వన్ హైదరాబాద్కి ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఫస్ట్, సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ హైదరాబాద్ ఎప్పుడు వస్తుందో కంపెనీ వాళ్ళకి తెలియదండి, మనకెలా తెలుస్తుంది? సో వాళ్ళకి బెంగళూరులోనే ఇప్పుడు చాలా లిమిటెడ్గా డెలివరీస్ ఇస్తున్నారు. సో మనం హైదరాబాద్కి వస్తుందంటే 2024 సంవత్సరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఓలా S1 Pro సింపుల్ వన్లో అయితే ఎగ్జిస్టింగ్ అవైలబుల్గా ఉందనేది ఓలా S1 Pro. ఓలా S1 Pro రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేంజ్ అనేది బాగానే వస్తుంది. సో మీకు కాకపోతే కొంతమంది కస్టమర్లు చెప్పే సర్వీస్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి. సో మీరు సరిగ్గా వాడుకోగలిగినట్లయితే కనుక ఓలా S1 Proకి మోడల్కి వెళ్ళవచ్చు. లేదంటే మీరు 90 కిలోమీటర్ రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక బీగా C125 Max ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత ప్రశ్న రాజేష్ కుమార్ గారు అడిగారు. నేను S1 Pro వితౌట్ అప్గ్రేడ్ వెహికల్ యూజ్ చేస్తున్నాను. సంవత్సరం అయింది. 9,000 రూపాయలు ఛార్జర్ కూడా బిల్ చేశారు.
ఇప్పుడు ఛార్జర్ రిఫండ్ నాకు వస్తుందా అని అడిగారు. ఖచ్చితంగా మీకు ఛార్జర్ రిఫండ్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు క్లియర్గా S1 Pro కస్టమర్స్కి ఛార్జర్ రిఫండ్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ అప్గ్రేడ్ చేసుకున్నారా అనేది సెకండరీ. మీరు S1 Pro మోడల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఛార్జర్ రిఫండ్ ఇవ్వాల్సిందే. సో మీరు అప్లై చేసుకోండి. తర్వాత ప్రశ్న వినయ్ రెడ్డి గారు అడిగారు, సైటిక్ హబ్ బ్యాటరీ తీసుకోవచ్చా? సో సైటిక్ హబ్ ఈవీ వాళ్ళ బ్యాటరీ అనేది AS156 Phase 2 సర్టిఫైడ్ కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ని ఫాలో అవుతుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. తర్వాత ప్రశ్న వినోద్ కుమార్ గారు అడిగారు, NX100 ఎప్పుడు లాంచ్ అవుతుంది? లాంచ్ అయిన వెంటనే సేల్స్ వస్తుందా? బుకింగ్స్ ఎలా చేసుకోవాలి? ఈసారైనా పక్కాగా వస్తుందా? ఖచ్చితంగా NX100 ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుంది. మన ఛానల్కి ఇన్విటేషన్ కూడా వచ్చింది. అది ఎప్పుడు అనేది మీకు చెప్తాం అనమాట. మ్యాక్సిమం ఈ నెల చివరికల్లా లేకపోతే వచ్చే నెల కల్లా ఖచ్చితంగా మార్కెట్లోకి వస్తుంది అనమాట. ఈ బుకింగ్స్ కానీ ఆ వివరాలన్నీ కూడా లాంచ్ ఎప్పుడు చేస్తారో అప్పుడే చెప్తాం. సో లాంచ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేయండి, చాలా కాలం వెయిట్ చేశారు కాబట్టి. తర్వాత ప్రశ్న రామకృష్ణ గారు అడిగారు, చాలా వీడియోస్ చూస్తున్నాను, అందరూ బ్యాటరీ వారంటీ లైఫ్ టైం చెప్తున్నారు కానీ వాళ్ళు చిన్న పాయింట్ మిస్ అవుతున్నారు. బైక్ మోటార్కి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది? అది ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఏంటి? దానికి ప్రికాషన్స్ చెప్పండి. అలానే హబ్ మోటార్ బెస్టా లేదా బెల్ట్ డ్రైవ్ మోటార్ బెస్టా? సో ఇక్కడ మీరు బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది చాలా కంపెనీస్కి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా బ్యాటరీ ప్యాక్ వారంటీ ఎలాగ ఉంటుందో, ఒకళ్ళు 3 సంవత్సరాలు లేదా కిలోమీటర్స్లో చెప్తారు. ఎగ్జాక్ట్గా అలానే ప్రతి కంపెనీకి కూడా మోటార్ వారంటీ కూడా అలాగే ఉంటుంది. కొన్ని కంపెనీస్కి సంవత్సరం వారంటీ ఇస్తే కొన్ని కంపెనీలకు 3 సంవత్సరాలు మోటార్ వారంటీ ఇస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు మ్యాక్సిమం మోటార్ మీద కూడా ఒక 3 సంవత్సరాల పాటు వారంటీని అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే మోటార్లో వచ్చే సమస్యలు ఏంటంటే, ఎక్కువగా యూజ్ చేసిన తర్వాత ఎక్కువగా మీరు వర్షాలు తిరిగేసినా లేకపోతే లోడ్ ఎక్కువ వేసినప్పుడు ఏమవుతుందంటే హాల్ సెన్సార్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్ ద్వారా హాల్ సెన్సార్ పోతే కనుక మీకు ఒక 300-400 రూపాయల్లోనే హాల్ సెన్సార్ అనేది మార్చి ఇవ్వచ్చు అనమాట. కాకపోతే ఆ మోటార్ ఇప్పినందుకు డబ్బులు ఛార్జ్ చేస్తారు. కాకపోతే ఇక్కడ సమస్య ఏం జరుగుతుందంటే, కొన్ని ఎక్స్పీరియన్స్ లేని టెక్నీషియన్స్ హాల్ సెన్సార్ రీప్లేస్ చేయడం తెలియక కంప్లీట్గా మోటార్ని రీప్లేస్ చేయమని చెప్తున్నారు అనమాట. సో మోటార్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేది మీకు హాల్ సెన్సార్స్ అనే ఇష్యూస్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది హబ్ మోటార్ బెస్టా లేకపోతే బెల్ట్ డ్రైవ్ మోటార్ బెస్టా అని అడిగారు. ఇది చిన్న టాపిక్ కాదు, పెద్ద టాపిక్ అనమాట. సో దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూనే వేరే వీడియో అనేది చేస్తాం. తర్వాత ప్రశ్న ఐఎమ్ షాహిద్ షేక్ గారు అడిగారు, స్మార్ట్ ఫీచర్స్ లేకుండా మంచి రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ సజెస్ట్ చేయండి. స్మార్ట్ ఫీచర్స్ లేకుండా బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మీకు ఒక 50,000 రూపాయలు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే వేణు మోటార్స్కి సంబంధించిన థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. లేదంటే మనకి తొన్వాల్కి సంబంధించిన స్పోర్ట్స్ 63 మోడల్ కూడా ఉంది. లేదు మీకు కొంచెం ఎక్కువ బడ్జెట్ పెడదాం అనుకున్నట్లయితే బీగాస్ C12i Max ఉంది. అలానే మనకి క్వాంటమ్ నుంచి ఎలక్ట్రాన్ మోడల్ ఉంది. సో ఈ చాలా మోడల్స్ ఉన్నాయి. కాకపోతే మీ బడ్జెట్ ఏంటి, అలానే మీకు ఎంత రేంజ్ ఉన్నదని చెప్తే మేము మరింత క్లారిటీగా చెప్పడం వీలవుతుంది అనమాట. తర్వాత ప్రశ్న రవికిషోర్ అడిగారు, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ మార్కెట్కి వస్తుందా? ఏమైనా అప్డేట్ ఉందా? టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ మ్యాక్సిమం డిసెంబర్కి వచ్చే అవకాశం ఉంటుంది. మొన్న ఈ మధ్యన ఒక సబ్స్క్రైబర్ మాట్లాడినప్పుడు సెప్టెంబర్ చివరికల్లా వచ్చేస్తుందని చెప్తున్నారు. కానీ ప్రస్తుతం చూసుకున్నట్లయితే డీలర్స్ దగ్గర కూడా ఎటువంటి అప్గ్రేడ్ లేదనమాట. సో మరికొంత టైం పట్టే అవకాశం ఉంది. ఈ సంవత్సరం చివరికల్లా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత ప్రశ్న భాగ్యలక్ష్మి వ్లాగ్స్, నాకు రియల్ రేంజ్ 300 కిలోమీటర్లు వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ మంచి బండి చెప్పరా? 300 కిలోమీటర్ స్కూటర్ చెప్పడానికి కంపెనీ ఎవరో ఇవ్వట్లేదండి. సో నేను చెప్పలేను. రెండోది 300 కిలోమీటర్ రేంజ్ తిరగడం అనేది మీ ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎందుకంటే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంది. సో నిజంగా మీకు 300 కిలోమీటర్ రేంజ్ కావాలనుకున్నట్లయితే ట్రైన్కో బస్సుకి వెళ్ళడమే బెటర్. ఈ మాత్రం దానికి నేను అడగల మాకు తెలీదా అని అడగచ్చు. కానీ ఇక్కడ రియాలిటీగా 300 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎవరో అమ్మరండి. ఎందుకంటే 300 కిలోమీటర్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారు చేయాలంటే దానికి రేటే దాదాపుగా 2 లక్షల రూపాయల నుండి కొన్నిసార్లు 3 లక్షల రూపాయలు కూడా అవుద్ది, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. మరి 3 లక్షల రూపాయలు పెట్టి ఎవరు కొంటారండి స్కూటర్? ఏ కంపెనీ అయినా కూడా ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చేటప్పుడు కస్టమర్లు ఎంతమంది ఉన్నారని చూసి పెడతారు. ఇప్పుడు ఒకళ్ళిద్దరు కస్టమర్ల కోసం ఒక కంపెనీ 300 కిలోమీటర్ రేంజ్ స్కూటర్ని తయారు చేయదు. సో మీకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్గా ఏదైనా ఒక 150 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే స్కూటర్. ఇప్పుడు S1 Pro ఎకో మోడ్లో 150 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. బికాస్ C12i Maxలో 130 కిలోమీటర్ల రియల్ రేంజ్ వస్తుంది. సో వీటిని మీరు స్కూటర్ తీసుకుని స్పేర్ బ్యాటరీ కింద, ఇప్పుడు బికాస్ C12i Max ఉందనుకోండి, దాని స్పేర్ బ్యాటరీ ఒకటి పెట్టుకున్నారు, మీకు 260 కిలోమీటర్ రేంజ్ వస్తుంది కదా. సో అందువల్ల మీరు ఛార్జింగ్ పెట్టుకుని ఒక 150 కిలోమీటర్ రేంజ్ వచ్చే స్కూటర్ తీసుకుని దానికి మీరు ఛార్జింగ్ పెట్టుకోండి. లేదంటే డిటాచబుల్ బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మీకు శ్రేయస్కరం. పైగా 300 కిలోమీటర్ రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఖర్చు కూడా అయిపోద్ది అనమాట. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి. తర్వాత ప్రశ్న ఇస్మార్ట్ సాయినాథ్ వ్లాగ్స్ అడిగారు, నేను స్విగ్గీ డెలివరీ బాయ్, నాకు ఒక మంచి ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి. నా బడ్జెట్ 150,000 రూపాయలు, వాటర్ ప్రూఫ్ ఉండాలి, మంచి రేంజ్ కూడా కావాలి,
చెప్పండి. సో 1,50,000 పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మీకు హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే అక్కడ లైఫ్ ట్యాక్స్ లేదు కాబట్టి మీకు ఓలా S1 Pro రావచ్చు, కొంచెం ఇంకొక 5-8 వేల రూపాయలు ఎక్స్ట్రా వచ్చేమో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఎక్కువ మంది ఓలా S1 Pro యూజర్సే డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేస్తున్నారు. అలానే మీకు బికాస్ C125 Max పాయింట్ ఆఫ్ వ్యూలో చూడ మీకు ఎక్కువ సీట్ స్పేస్ లభిస్తుంది. అలాంటి ఫ్రంట్ కూడా మీకు స్పేస్ అనేది ఉంది కాబట్టి మీకు ఏదైనా బ్యాగ్స్ క్యారీ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. ఈ రెండు మోడల్స్లో కూడా ఏదైనా తీసుకొచ్చి ఎక్కువ రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక మీకు బిల్డ్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా కూడా డిటాచబుల్ బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు బికాస్ C125 Max కూడా వస్తుంది. రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా C125 Maxలో రియల్ రేంజ్ దాదాపుగా 120 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఈ రెండు మోడల్లో ఏదైనా తీసుకోండి. S1 Pro మోడల్లో కొంచెం సర్వీస్ ఇష్యూస్ వస్తున్నాయని కస్టమర్లు చెప్తున్నారు. ఇక చివరి ప్రశ్న రామ్ మోహన్ గారు అడిగారు, ఒక నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ వెహికల్ కావాలి, ₹1,00,000 బడ్జెట్, రోజుకి 30 నుండి 40 కిలోమీటర్లు తిరుగుతాను. సో నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ వెహికల్స్లో అయితే మేము రీసెంట్గా టెస్టెడ్ చేసిన వేణు మోటార్స్ వెహికల్ చేసాము ₹53,000. అది మీకు ఒక 60 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లేదా మనకి తొన్వాల్ స్పోర్ట్ 63 మోడల్ ఉంది, అది కూడా మీకు 40 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది కూడా వైజాగ్లో అయితే మనకి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో ఒక ₹50,000 ఆఫర్ చేస్తున్నారు. లేదంటే మీరు ఆంధ్రప్రదేశ్ సైడ్లో ఉన్నట్లయితే కనుక మీకు మెగట్రాన్ గ్రేసు లేదంటే మెగట్రాన్ గ్రేస్ ప్లస్ మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా లెడ్ యాసిడ్ బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మీకు ప్రైస్ వచ్చేసరికి ఒక ₹60,000 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఒకవేళ లిథియం పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక మీకు ₹90,000 వరకు పడుతుంది ఇదే లిథియం మోడల్స్లో. సో మీకు అప్పుడు లిథియంలో అయితే కనుక మీకు 100 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇవి సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. మీకు కూడా ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే #EVCorrado ఉపయోగించి మీకున్న ప్రశ్నలు కామెంట్ రూపంలో తెలిపండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS Auto తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. EV కంటెంట్ కోసం EVCorrado ఛానల్, రివ్యూస్ కోసం EVCorrado రివ్యూస్ ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.